అందరికీ నమస్కారము. లెమన్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఈ ప్రాసెస్తో వండిన లెమన్ చికెన్ అయితే వారం 10 రోజుల వరకైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. కేజీ చికెన్కు కారము, అల్లము, పసుపు, కొంచెం గరం మసాలా, ఉప్పు కొంచెం రెండుగా వేసుకోవాలి. ఉప్పు రోజు వండిన కర్రీ లాగా కాకుండా కొంచెం రెండుగా వేసుకోవాలి. కేజీ చికెన్కి అయితే 4 నిమ్మకాయలు పిండేసి వడపోసి రసం పోసి మంచిగా చేయితోటి బాగా కలపాలి. చేయితోటే కలపాలి. ఇంకా ఇలా కలిపి పెట్టిన చికెన్ మనం 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కలిపింది తర్వాత తీసి వండుకున్నది కూడా ఒక 4-5 రోజులైనా వారమైనా ఉంచవచ్చు. మనము అప్పుడు కొంచెం తినవచ్చు. బాగానే ఉంటుంది, ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుంది. ఇలా మనకైతే అప్పుడప్పుడు కూరలు ఎక్కువ ఉన్నప్పుడు చికెన్ తెచ్చుకుంటాము. పండుగలప్పుడు ఎక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటేనైతే చాలా చాలా బాగుంటుంది. అసలు ఇలా కలిపిన చికెన్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3-4 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం సాజీరా, పట్ట, ఇంకా నచ్చిన వాళ్ళు ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు కూడా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత మనము ఇది 4 రోజుల తర్వాత వండే చికెను కలిపి పెట్టింది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా. మామూలుగా పీసులు తీసేసేయాలి. ఇందులో వాటర్ ఊరితే ఇప్పుడే పోయకూడదు. వాటర్ అంతా ఇనికే వరకు, నీరు ఇనికే వరకు, ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికినాకనే మనం కొంచెం అల్లం వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ఇంకా ఉప్పు అంటే చూసి వేసుకోవాలి. కారము అల్లం అయితే తప్పనిసరి మళ్ళీ ఇలా ఉడికినాక వేసుకోవాలి కర్రీలో. అల్లము కారము ఉడికిన తర్వాత మళ్ళీ ఆయిల్ తేలినాక ఇంక ఇందులో మనం కలిపి పెట్టినప్పుడు ఊరిన రసం కూడా పోసి మంచిగా అదంతా ఇనికే వరకు ఇలా ఉడకనియచ్చు. కొంచెం సూప్ లాగా ఉంచుకోవచ్చు నచ్చిన వాళ్ళు, లేకుంటే ఇలా గట్టిగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక సగం ముక్క నిమ్మకాయ రసం పోయాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ముక్క కూడా ఇలా అంటే ఇప్పుగా పోతుంది. లాస్ట్లో కొంచెం ధనియా పొడి, కొత్తిమీర జల్లు వేసుకోవాలి. ఇలా చేసిన కర్రీ కూడా మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కొంచెం తినచ్చు, లేకుంటే అప్పటికప్పుడు వాడుకోవచ్చు.